మీమ్స్ అందరూ ఇప్పుడు ఎవరో మన మీద ఈ అధికార పార్టీని కానీ విపక్షాన్ని కానీ మన మీద అన్నట్టు కాకుండా జనానికి ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అసలు నిజంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి రైతులు విమర్శించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ సంబంధించి. ఎందుకు అప్పుడు చాలామంది ఎవరైతే ఎస్ఐ కూడా ఎవరో చనిపోయారంట అక్కడ. సో నిజంగానే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే గత ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో మామూలుగా మనం చర్చించుకుంటే ఇన్ని ప్రాజెక్టులు కట్టిన ఎక్కడ కనీసం చెక్కు చెదరని ప్రాజెక్టులు మరి ఈ 10 ఏళ్లలో వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఎందుకు ఇలాంటి పరిస్థితికి వస్తున్నాయి? కేవలం ఇక్కడ నాణ్యతా లోపమా, లేకపోతే ఇంజనీర్ల అలసత్వమా, లేకపోతే ఇందులో నిజంగానే అవినీతి జరిగిందా అనేది ఇది అందరూ ఇలాంటి విశ్లేషకులు అయితే కరెక్ట్గా చెప్పగలరు. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళ డబ్బా కొట్టుకుంటారు. సో మీరేం చెప్పాలనుకుంటారు? క్లారిటీగా చెప్పండి. సుంకిసాల నుంచి కాళేశ్వరం దాకా బీజేపీ అయితే చెప్పింది. బీజేపీ మీ స్టాండ్ మీరు చెప్తారులేండి, మీరు చెప్పండి. యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన తాగునీటి విషయానికి వచ్చినప్పుడు గతంలో జరిగినటువంటి ఒక చిన్న ఇనిషియేటివ్ని మాత్రం వీ షుడ్ అప్రిషియేట్. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రాష్ట్రానికి తాగునీటి వసతులతోని ఇబ్బందులు పడుతున్నటువంటి లక్షలాది మందిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో కృష్ణా వాటర్ హైదరాబాద్ తీసుకురావడం ఒక బిగ్ రిలీఫ్ అది. సో అప్పుడైనా ఇప్పుడైనా ఈవెన్ ప్రత్యక్షంగా మనందరం కూడా అనుభవించడం వల్లమే. సో అటువంటి దానికి కొంత ఊరట కల్పించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు వచ్చిన తర్వాత హైదరాబాద్కు ఒక సమగ్రమైన కుటుంబ సర్వే చేశారు. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, వసతులు ఏంటి, ఆవశ్యకత ఏంటి, పాపులేషన్ ఏంటి, ఇవన్నిటికి తీసుకుంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక చేయాలి. అది ఏ విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే మౌలిక వసతులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఆ దిశగా వాళ్ళు ఒకటొకటి చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం. అయితే మీరు అన్నట్టుగా మిత్రుడు అన్నట్టుగా అంటే వాళ్ళ అవసరాల కోసమే రేపు బీజేపీ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే ప్యూర్లీ వాళ్ళు 50% లాభంతో చేయరండి అది. ఎందుకంటే అది 100 సంవత్సరాల కోసమో 50 సంవత్సరాల కోసం కన్స్ట్రక్షన్ చేసేటువంటి క్రమంలో ఎంతో కొంత స్వార్థం ఉంటుండొచ్చు. కానీ పూర్తిగా వాళ్ళ పైసల కోసమే, వాళ్ళ స్వార్థం కోసమే పనిచేస్తారని అంటే మాత్రం నేను అంగీకరించాను. ఎందుకంటే రేపు అంతటి నాణ్యతా లోపం కనుక ఉంటుంది, అది కూలిపోతుంది, 100 సంవత్సరాలు ఉండాల్సింది 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుందంటే ఎవరు కూడా అంత సాక్రిఫై ఏంటి టెస్ట్ చేయరు అట్లా. ఎందుకంటే ఆయన గతంలో ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటాం ముఖ్యమంత్రి, ఇంకా 5 ఏళ్ళు మేమే ఉంటామని అన్నటువంటి వ్యక్తి ఏదో మూలే సర్దుకొని పెట్టాడు ఉంటే ఏదైనా చేస్తాడు. కానీ అట్లా చేయరు ఎవరు కూడా, ఏ పార్టీ కూడా, ఈ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా చెయ్యరు. అయితే అనుకోని కారణాల వల్ల దానికి కొంచెం కావాల్సినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ కానివ్వండి, లేకపోతే కొన్ని సూచనలు కానివ్వండి, వాటిని ఇనిషియల్ స్టేజ్లో సరిగ్గా సమగ్రమైనటువంటి సర్వే చేయకపోవడం వల్ల కొన్ని ఇటువంటి లోటుపాట్లు జరుగుతుంటాయి. అయితే మీరు గతంలో తీసుకున్నటువంటి ఒక మనం శ్రీశైలం, మనం వేరే పక్క రాష్ట్రాలు వదిలేసండి, మన రాష్ట్రం పక్క రాష్ట్రం ఉన్నటువంటి శ్రీశైలం తీసుకోండి, లేకపోతే నాగార్జున సాగర్ తీసుకోండి. నాగార్జున సాగర్లో గత 2 సంవత్సరాల్లో మీకు 20 గేట్లు 10 గేట్లు ఎత్తినటువంటి సందర్భం లేదు. ఇవాళ మాన్సూన్ సోదరుడు అన్నట్టుగా మాన్సూన్ హెవీ వచ్చింది. ఎందుకంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షాలు అక్కడ వచ్చినాయి, అక్కడ నుండి వరద వచ్చింది. ఉదాహరణకు నాగార్జున సాగర్ తీసుకోండి. నాగార్జున సాగర్లో కేవలం 4 రోజుల్లో 110 టీఎంసీలు వాటర్ ఫుల్ అయింది. అంటే అప్పటి వరకు ఐడియల్గా ఉన్నటువంటి గేట్లు 4 రోజుల్లో వచ్చినటువంటి ఒక రోజుకు 30-32 టీఎంసీల వాటరు వచ్చినటువంటి ఉధృతిని కూడా తట్టుకొని ఉంది అంటే దానికి ఒక నిబద్ధత, దానికి ఒక క్వాలిటీ అట్లా ఉంది. అయితే మీరు అన్నట్టుగా మనుషుల యొక్క నిర్లక్ష్యమా, అంటే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే రాజకీయ నాయకుల స్వార్థం అన్నట్టుగా మీ నాన్న మా నాన్న చూస్తే వాళ్ళు ఉన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం మనం గడుపుతలేము. ఇవాళ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు రెండు రకాలుగా పనిచేశారు. వాళ్ళ శారీరక వ్యాయామం చేసిండ్రు, వాళ్ళకు ఒక నిబద్ధతతో ఒక సిస్టమేటిక్గా లైఫ్ గడిపారు. ఇక్కడ వీళ్ళకి లేదు. ఇక్కడ అధికారులకు చిత్తశుద్ధి లేదు, రాజకీయ నాయకులకు లేదు. రాజకీయ నాయకుల రాజకీయ పార్టీల పబ్బం కోసం, అది ఏ పార్టీ అని అన్నాడు, అన్ని పార్టీల కోసం అంటే అది అన్ని పార్టీలు అధికారుల పైన కూడా ఒక విపరీతమైనటువంటి ప్రెజర్ చేస్తున్నారు. ఆ విపరీతమైనటువంటి ప్రెజర్ వల్ల అల్టిమేట్గా నాణ్యత లేకపోయినా వాడు కొన్ని సర్టిఫై చేయాల్సిందే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా కూడా చీఫ్ సెక్రటరీ గారు సంతకం పెడితేనే అవుతుంది. రేపు రేవంత్ రెడ్డి గారు పెట్టినా, లేకపోతే గతంలో కేసీఆర్ గారు ఉన్నా, గతంలో ఐఏఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, అంటే వీళ్ళు ప్రెజర్ చేస్తే సంతకం అయితే ఎవరు పెట్టాలి? చీఫ్ సెక్రటరీ పెడితేనే వాళ్ళు అవుతుంటాయి. అంటే ఇట్లాంటి జియోస్ అన్ని ఇష్యూ చేయాలని అనుకున్నప్పుడు ఎట్లయితే అధికారులు ఉంటారో
వాళ్ళ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం జరుగుతుంది. నెక్స్ట్ కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా చాలా భిన్నంగానే ఉంది. మరి వాళ్ళు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి వాళ్ళు జిఎస్టీలు కట్టి వాళ్ళు ఇవాళ లేబర్ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేయాలనేటువంటి క్రమంలో వాళ్ళు కూడా లేరు. అయితే ఇవన్నిటికీ చాలా అంటే కర్నూలు చావునికి 1000 కారణాలు అన్నట్టుగా ఇటువంటి కారణాల వల్ల అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ పార్టీల యొక్క స్వార్థపూరితమైనటువంటి నెక్స్ట్ కొన్ని ఇగోయిజం ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ఒక్కొక్కసారి ఇగోయిజం అంటారా, లేకపోతే ఆల్రెడీ దే హెవ్ టేకెన్ డిసిషన్. ఎగ్జాంపుల్, మీరు ఒక కిలోమీటరు ఒక 50 కిలోమీటర్ల టన్నెల్ కట్టాలి, వీళ్ళు 3 టన్నెల్స్ 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో కట్టాలి అంటే అక్కడ ఒక 30 కిలోమీటర్ల వరకు వచ్చినటువంటి 30 కిలోమీటర్ల వరకు వచ్చినటువంటి ల్యాండ్ ఇష్యూస్ లేనప్పుడు సడన్గా ఒక 3 కిలోమీటర్ల దగ్గర వచ్చింది అనుకోండి, దే కెనాట్ స్టాప్ ద ప్రాజెక్ట్ కదా. దానికి అటువంటి వాటికి దాన్ని ఓవర్కమ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ సోదరుడు అన్నట్టుగా మాన్సూన్ మాట అంటే వెరీ ఉధృతంగా కొద్ది రోజులలోనే ఎక్స్పెక్టెడ్ లేదు. కానీ మీరు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోండి, లేకపోతే మీరు మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్లో తీసుకోండి, ప్రతి కార్పొరేటరు మా వర్షాకాలం వస్తుంది, మాకు రోడ్లు బాగలేవు, మా డ్రైనేజీలు బాగలేవు, మీరు బడ్జెట్ ఇవ్వండి అని మా మేయర్ గారిని అడుగుతుంటారు. అంటే వాళ్ళు అటెన్షన్ పెడతారు. ఒక కార్పొరేటరు వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు ప్రభుత్వం కూడా ఇటువంటి మేజర్ డ్యామ్స్ని కూడా వాళ్ళకు అధికారులను అలర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. అయితే ఒక్కొక్కసారి ప్రతిదీ మైన్యూట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు ఆ శిక్షాలు ఏమైంది, నాగార్జున సాగర్ గేట్ ఏమైంది అని ఆయన అనకపోవచ్చు. బట్ ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంజనీర్సు వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్కు ఇనిషియేటివ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు డిసిషన్ తీసుకోకపోతే తప్పు. ఇప్పుడు ఉదాహరణకు సోదరుడు అంటుండు ఏమని, ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలంటాడు. మీరు బాధ్యత చేయండి, ఓకే, కనీసం అంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ గొంతు వినిపిస్తారు, తప్పంటలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అన్నారు అంటే ఒక అర్థం ఉంది. రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్ అంటే మున్సిపల్ హైదరాబాద్ మినిస్టర్ కాదు కదా, ఆయన ప్రతిదీ చూడరు కదా. సో ఇప్పుడు ఎవడో రైల్వే మంత్రి ఉంటాడు, వాడు ఎక్కడో సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది, ఆయన ఆపరేట్ చేస్తాడే ఏంటి వాస్తవానికి? ఎందుకంటే ఆయన చచ్చిపోవాలంటే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ గా కొంతమందికి ఎథిక్స్ ఉంటాయండి. కొన్ని అంటే మనుషులు తిడితే పడరు, ఎందుకు ఈ పవర్ ఎందుకులే అనేటువంటి ఉంటుంది. కానీ ప్రతిదానికి నువ్వు రిజైన్ చేయాలి అని అంటే రిజిగ్నేషన్ అనేది, రిజైన్ అనేది అది సమస్య పరిష్కారం కాదు. ఎస్, కాకపోతే అడ్మినిస్ట్రేషన్ చూడాల్సిన బాధ్యత, ఎస్పెషల్లీ మాన్సూన్ రిలేటెడ్ డ్యామ్స్ కాబట్టి అవి ఆ డ్యామ్ సేఫ్టీ కానివ్వండి, లేకపోతే అంటే ఇటువంటి చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఎందుకు అంటే 100 కోట్లు 1000 కోట్లు కాళేశ్వరం పెట్టారు, నాగార్జున సాగర్కు 11 కోట్లు పెట్టి డోర్లు రిపేర్ చేయనటువంటి సందర్భం కూడా ఉంది. మరి దాన్ని కూడా ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు ఇరిగిపోతుందో అనేటువంటి సందర్భంలో కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇగ్నోరెన్స్ ఉంటుంది. అది ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఇవాళ ప్రజల ఆస్తి ప్రభుత్వాలు ఎక్కడ వాళ్ళ తాతదో వాళ్ళ అమ్మమ్మదో ఎవరిదో ఇయ్యరు, వాళ్ళు ప్రజల ఆస్తులు. ప్రజలకు కొంత వెసులుబాటు అంటే ఒక వాటర్ వస్తుంది, మాకు 1,00,000 ఎకరాలు కల్టివేట్ అవుతుంది, లేకపోతే మా సాగునీటి సమస్య తీరుతాయి అనేటువంటి ఆశలను అడియాసలు చేసేటువంటి క్రమం. అదేవిధంగా ఇప్పుడు ఈ క్లారిఫికేషన్ ఎందుకు అనేది ఇప్పుడు మీరు అంటున్నారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ ఒక క్వశ్చన్ మార్క్ ఏమైందంటే, జరిగింది దాన్ని ఎవరు దాచిపెట్టలేరు. అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. అది ఒక క్షణం, ఒక రోజునో ఒక పూటనో కాదు. ఇప్పుడు సోదరుడు అన్నాడు బంగ్లాదేశ్లో ఏమవుతుంది, పాలస్తీన్లో ఏమవుతుంది అని అన్నప్పుడు మరి మీకు కూడా అంత అవగాహన ఉన్నప్పుడు చెప్పేస్తే టెక్నికల్ ఇవ్వకపోయినా టెక్నికల్గా క్లారిఫికేషన్స్ తర్వాత ఇవ్వచ్చు, తప్పేం లేదు. బట్ ఇటువంటి సందర్భంలో ఇది జరిగింది అనేది వాళ్ళు కూడా తీసుకొస్తే బాగుండేది అనేది. ఇప్పుడు దాని వాళ్ళకు ప్రతిపక్ష పార్టీకి వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. అదే కనుక ఇగో ఇది జరిగిందండి, ఈ సందర్భం ఉంది, దాని మీద మేము పర్యవేక్షిస్తాం, మా అధికారులను అప్రమత్తం చేసినాం, వి విల్ కమ్ టు నో ఆఫ్టర్ 2 days or 3 days స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది, దాన్ని క్లోజ్ అయిపోతుంది. మరి మీలాంటి ఇప్పుడు మమ్మల్ని చర్చకు పిలిచారు, మరి మీలాంటి సోదరులు కూడా మీలాంటి మీడియా కూడా మరి మీరు కూడా ఏం హైలైట్ చేయలే. అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ తప్పిదం అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారో. అంటే ఇక్కడ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొన్ని పార్టీల కోసం పబ్బం కట్టుకునేటువంటి క్రమంలో కూడా వాళ్ళు కూడా రాయలే కదా. మరి అంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించలేదు. మీరు సోషల్ మీడియా నిర్వహించలేదు, పత్రికా రంగం చేయలేదు, ప్రతిపక్ష పార్టీలు చేశారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఏమని, ఇప్పుడు మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళది వాళ్ళ క్వాలిటీ ఉంది అని అంటున్నారు. ఇవాళ కేటీఆర్ గారు ఒక సవాల్ అంటున్నారు ఏమని, నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే
ఆ మెగా వాళ్ళే రెస్పాన్సిబుల్. ఏంటి వాళ్ళు అలైన్మెంట్కి ఏం చేయాలన్నా వాళ్ళే బాధ్యత ఉండాలి. మరి వాళ్ళని మీరు బ్లాక్ లిస్ట్ చేయమని అంటున్నాడు. మరి బ్లాక్ లిస్ట్ చేస్తారా? అంటే ప్రతిదానికి ఆయన రిజైన్ చేయమనడం లేకపోతే దీన్ని బ్లాక్ లిస్ట్ చేయడము, వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని గవర్నమెంట్ ప్లస్ కాంట్రాక్టర్స్ ఇద్దరి మధ్యన మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎంఓయూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్లో ఏం రాసుకున్నారు దాన్ని ప్రాతిపదికన వెళ్తారు. ఇప్పుడు బ్లాక్ లిస్ట్ వేయాలి అంటే వీళ్ళు వెయ్యను అంటారు, వెయ్యను అని అంటే ఇంకో కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిండ్రు అంటారు, ఇచ్చినము అని అంటే ఎందుకు అనేది. అంటే ఈ ప్రతిపక్ష పార్టీలు మీరు అన్నట్టుగా వాళ్ళు ప్రతి విమర్శ సహజం, కానీ ఇది అటువంటి విషయం కాదు. అయితే ప్రధానంగా ఈ టన్నెల్ ఏదైతుందో డ్యామేజ్ 50 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వాటర్ రావాలి ఇక్కడికి. 50 కిలోమీటర్ నుండి ప్యూరిఫై వాటర్ కోసం రావాలి. అంటే 3 టన్నెల్స్ కదా బ్రదర్, 3 టన్నెల్స్ 490 అడుగులు. అంటే డెడ్ స్టోరేజ్ నుండి కూడా వీళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే అసలు నుండి ఇక దానికి ఎక్కడి నుండి వాటర్ ఎవరికి పోవద్దు, బట్ ఓన్లీ ఆ చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగు, నెక్స్ట్ హైదరాబాద్కి తాగునీరు, ఈ రెండింటి కోసం ఉపయోగపడేటువంటి క్రమంలో వాళ్ళు చేసినట్టు ఇనిషియేటివ్ని మనం అప్రిషియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా కావాలని అదేదో కూలిపోతే వాళ్ళకే ఆభాస్ పాలు ఉంటుంది కదా, వాళ్ళకి అట్లా ఉండదు. ఇనిషియేటివ్ తీసుకున్న దానికి కేసీఆర్ గారిని కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకు జరిగింది అనేది కాలక్రమేణా జరుగుతుంటుంది. ఇప్పుడు వాళ్ళని అనలేం కదండి. ఓకే, ఓ 10 కోట్ల నష్టం జరిగి ఉంటుంది, ఓ 20 కోట్ల కమిషన్ తిని ఉంటారు, అది చూడాలి కదా. అంటే ఇప్పుడు అది చూడరండి. ఇప్పుడు మీరు అంటే ఇక ఇవన్నీ మీడియాలో మాట్లాడడం కాదు. అంటే ప్రతిపక్ష పార్టీలు లేకపోతే నిర్లక్ష్యం ఇలాంటి మిత్రులు కొన్ని పార్టీల కోసమే కొన్ని వ్యతిరేక పవనాలు రాసేటువంటి మీడియా సంస్థలు కూడా గోరంతను కొండంత చేస్తారు అనేటువంటి విషయం ఏంటంటే, ఇవాళ లక్షల మందికి తాగునీరు, ఇండస్ట్రీ కంఫర్టబుల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లేకపోతే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్నిటికో వాటరే లేకపోతే ఇంకేం చేస్తారండి? ఆ ప్రాతిపదికన ఆ మౌలిక వసతులకు ఆ రోజే ఇనీషియల్గానే బీజం వేశాడు కేసీఆర్ గారు. అందుకని నేను ఏమంటున్నానంటే, వాళ్ళ వీళ్ళని కూడా చిన్న మాటికి రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయండి, లేకపోతే వాళ్ళు మొత్తం అమ్ముకోవడానికి వాళ్ళే రూట్లు మార్చారు, అలైన్మెంట్ మార్చారు అనేది నేనైతే ఏకీభవించాను. బట్ ఓకే, అది ఏం జరిగినా తప్పైతే అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరుగుతుంది. జరగాల్సిన డెవలప్మెంట్ జరగకపోగా ఈ ప్రజాధనం కొంత దుర్వినియోగం అవుతుంది. అదేవిధంగా సోదరుడు అంటున్నాడు ఏమని, ఇప్పుడు దాని మీద మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా బర్డెన్ అవుతే మళ్ళీ గవర్నమెంట్ ఎట్లా మేనేజ్ చేయాలి అంటే చేయాల్సిందే అది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు 2,000 కోట్లు కాదు, 2,000 కోట్ల కోసం ఆలోచించినప్పుడు 100 కోట్ల 50 కోట్ల అయ్యేటువంటి నష్టాన్ని దాన్ని వాళ్ళు కూడా ఏమీ ఇగ్నోర్ చేయరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి నష్టం ఎంత అదెంత. నెక్స్ట్ సోదరుడు అన్నాడు ఎస్ఎల్బీసీ అంత పెద్ద లీడర్లే నల్గొండ జిల్లా కాంగ్రెస్ అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ గత ముఖ్యమంత్రులు అందరికీ వీళ్ళు దగ్గరే. మళ్ళీ పొద్దున్న లేస్తే పాకెట్లోనే ఉంటారు వీళ్ళు ముఖ్యమంత్రులంతా. కానీ ఆ నాయకులు కూడా వాళ్ళు చేయించుకోలేకపోయారు. ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కనుక కంప్లీట్ అయిపోతే కనీసం 1,00,000 ఎకరాలు సస్యశ్యామలమయ్యేది. కానీ అంటే వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో పనులు చేసుకుంటారు. అంటే సరే, అది ప్రతిదానికి మరి 1,00,000 కోట్ల బడ్జెట్ మనం తెలంగాణ రాష్ట్రం కొత్తగా అధికారంలోకి వచ్చినాక ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాం. మనం గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రోషయ్య గారి హయాంలో 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాడు. మరి ఆ రోజు కూడా ఎస్ఎల్బీసీకి ఏమీ ఇవ్వలేదే. సో ఈ వివక్ష అనేది జరుగుతూనే ఉంది. ఈ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఇటున్నా వీళ్ళు ఇటున్నా ఈ ప్రతి విమర్శ జరుగుతూనే ఉంటుంది. రైట్.